సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి స్పీకర్ స్పందిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తలసాని శ్రీనివాస్ కు సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్తు ఒప్పందాలపై కూడా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ట్రయల్ నడుస్తుంది. క్లైమాక్స్ లో అందరూ జైలుకు వెళ్లడం ఖాయమంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు తీర్పుపై మనతో మాట్లాడేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనతో మాట్లాడుతున్నారు. సార్, సుప్రీంకోర్టు తీర్పు ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను, కోర్టులో టీవీలో చూసిన కార్లో ఉదయం కలిసి బిజీగా ఉన్నా. సుప్రీంకోర్టు న్యాయపరంగా తప్పకుండా కోర్టుల మీద మాకు గౌరవం ఉన్నది. దాని మీద నేను హైదరాబాద్ పోయిన తర్వాత మొత్తం ఇంకో ఏమి ఇచ్చిండ్రు ఇంకా తెలియదు నాకు. నేను పొద్దుకి వెళ్ళి బిజీ ఉన్నాను కాబట్టి దాని మీద దృష్టి పెట్టలేదు. ఎప్పుడు స్థానిక సంస్థలైనా ఉప ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ 100% గెలవబోతున్నది. ఈ తీర్పుని బీఆర్ఎస్ సమర్థించింది. కేటీఆర్ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదు, కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు? సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు? అప్పుడు నీకు ఈ బుద్ధి లేదా? అప్పుడు నువ్వు ఎట్లా జాయిన్ చేసుకున్నావు? ఎట్లా బుద్ధి లేదు? మేము జాయిన్ చేసుకున్నాలే. ఆ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మేము కాంగ్రెస్ లో జాయిన్ కాలేదని వాళ్ళే చెప్పింది కదా. ఆయన న్యాయస్థానంలో ఉన్నది. కోర్టు నిర్దేశించిన ప్రకారం కోర్టు అసెంబ్లీ స్పీకర్ గారు వాళ్ళు నిర్ణయిస్తారు. దాని విషయాలు కూడా నాకు పూర్తిగా తెలియదు. ఇంకా నేను టూర్లో ఉన్నాను కాబట్టి తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను. ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది సార్. దాని అంటే ఎలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దాని మీద ఎలా నిర్ణయం? ఘోష్ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో, ఏ రిపోర్ట్ యాక్షన్ తీసుకోమంటే ఆ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ ఇంజనీర్లను సస్పెండ్ చేయడం జరిగింది. మేడిగడ్డే కాదు, అన్నారం సుందీల్లో కూడా ఉండదని చెప్పి మాకు ఎప్పుడో నోట్ ఇచ్చింది ఘోష్ కమిటీ. ఘోష్ కమిటీ అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఆయన చాలా డీటెయిల్గా చేసిండు. మేము కట్టేటప్పుడే చెప్పిన ఉండవని చెప్పినాం. కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కట్టిండ్రు. ఆ 3 డ్యాములు కొట్టుకపోతాయి అని చెప్పినాం. ప్రపంచంలో వింతని చెప్పి ప్రైవేట్ బస్సులు పెట్టి చూపించి కమిషన్ల కోసం చేస్తే ఇవాళ 3 కూలిపోయి ప్రపంచంలో మరో వింత కాబోతుంది, 8వ వింత కాబోతున్నది. ఆయన చెప్పిండు ఒకటే కాదు, మేడిగడ్డే కాదు, మిగిలిన 2 కూడా మేము గ్యారంటీ ఇవ్వలేమని మాకు 6 నెలల కింద రిపోర్ట్ ఇచ్చిండ్రు. విద్యుత్ ఒప్పందాలపైన కూడా ఒక నిర్ణయం ఇప్పటికే కమిటీ నివేదిక ఇచ్చింది. దాన్ని ఎలా? ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటుందంటే సినిమా 3 గంటలు ఉంటుంది. పైన వీళ్ళంటే ఎప్పుడు చచ్చిపోతాడు? సినిమా అయిపోయే ముందు చచ్చిపోతాడు. ఇక్కడ కూడా అంతే కాదు. ఇప్పుడు అంతా ట్రయల్ ఎంక్వైరీలు నడుస్తున్నాయి. పోయే కాలం వచ్చినప్పుడు పోతారు, ఇక దగ్గర పడదు. ఇక కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ చేసిన కామెంట్స్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండిస్తారు. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు కట్టుబడి ఉంటాము. అంతేకాకుండా ఘోష్ కమిటీని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు.